ఈ ప్రపంచంలో ఉన్న దేవాలయాల్లో పూరి జగన్నాథ్ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రతి ఏడాది లక్షల మంది భక్తులు పూరి జగన్నాథుణ్ణి దర్శనానికి వస్తుంటారు. గణగణ మ్రోగే గంటలు, 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, కృష్ణుడి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు వివరంగా చూపించే స్తంభాలు, గోడలు ఆలయానికి మరింత శోభ తీసుకొస్తాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర చాలా విశిష్టమైంది. పూర్వం 1077లో పూరిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అన్ని ఆలయాల్లో లాగానే ఈ ఆలయంలో కూడా గోపురం, దేవుడు, ప్రసాదం, గంటలు ఉన్నప్పటికీ ఇది చాలా ప్రత్యేకమైంది. జగన్నాథుడు కొలువయ్యున్న ఈ ఆలయంలో ప్రతిదీ వింతగానే కనిపిస్తుంది. దీని గురించి మీకు ఆసక్తి కలిగించే అనేక విషయాలున్నాయి. ఏ గుడికి కట్టిన జెండాలైనా సాధారణంగా గాలి ఎటువైపు ఉంటే అటువైపుకు వీస్తాయి. కానీ ఈ ఆలయ గోపురానికి కట్టిన జెండా విచిత్రంగా గాలి దిశకు వ్యతిరేకంగా రెపరెపలాడుతుంది. అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ గోపురం పైన ఉన్న సుదర్శన చక్రాన్ని మీరు పూరిలో ఎక్కడ నుండైనా నిలబడి చూసినట్లయితే అది మీ వైపుకు తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. తీర ప్రాంతాల్లో సాధారణంగా గాలి సముద్రం వైపు నుండి భూమి వైపుకు ఉంటుంది. సాయంత్రం గాలి భూమిపై నుండి సముద్రం వైపుకు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వ్యతిరేక దిశలో గాలి వీస్తుంది. పక్షులు జగన్నాథ ఆలయం పైన అస్సలు ఎగరవు. దానికి కారణం ఏంటో ఇంతవరకు అంతు చిక్కలేదు. పూరి జగన్నాథ ఆలయం ప్రధాన ద్వార గోపురం నీడ ఏ మాత్రం కనిపించదు. అది పగలైనా సాయంత్రమైనా రోజులో ఏ సమయంలోనైనా నీడ మాత్రం అస్సలు కనిపించదు. ఇది నిర్మాణంలోని గొప్పదనమో లేక దేవుని లీలో తెలియదు. పూరి జగన్నాథ ఆలయంలో తయారు చేసే ప్రసాదాన్ని ఎవ్వరూ వృధా చెయ్యరు. అలల శబ్దం సింహద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశిస్తుంది. ఒక్క అడుగు లోపల పెట్టగానే సముద్రం నుండి వచ్చే శబ్దం అస్సలు వినిపించదు. బయట అడుగు పెట్టగానే శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. అయితే సాయంత్రం ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు. ఆలయంలోని సోదరి సుభద్రాదేవి ప్రశాంతత కావాలని కోరటం వల్లే ఇలా జరుగుతుందని నమ్మకం. పూరి జగన్నాథ రథయాత్రకు 2 రోజులు లాగుతారు. శ్రీమందిరం, గుండిజా ఆలయానికి మధ్యలో నది ప్రవహిస్తుంది. మొదటి రథం దేవుళ్లను నది వరకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత 3 చెక్క పడవల్లో దేవతలను నది దాటిస్తారు. అక్కడి నుండి మరో రథం దేవుళ్లను గుండిజా ఆలయానికి తీసుకెళ్తుంది. పూరి వీధుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడు విగ్రహాలను ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలుంటాయి. రథయాత్రకు ముందు పూరి రాజు బంగారు చీపురుతో రథం ముందు ఊడ్చి తాళ్లను లాగటంతో రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ ఆలయంలోని విగ్రహాలు చెక్కతో తయారు చేస్తారు. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం రథయాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది. గుండిజా ఆలయానికి ఊరేగింపు చేరుకోగానే రథం తనంతట తానే అదే ఆగిపోతుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.